हुजूराबाद के नतायज पर कांग्रेस का इजलास। कांग्रेस कायदीन की मीटिंग गांधी भवन में मुनक्किद हुई। पीसीसी के सदर व मल्काजगिरी एमपी रेवंत रेड्डी, रियासती इंचार्ज मानिक्यम टैगोर के साथ सीएलपी लीडर भट्टी विक्रमार्का और कारगुजार सुदूर ने इस मीटिंग में शिरकत की, जो सियासी उमूर की मीटिंग के जेर एहतमाम मुनक्किद की गई थी। हुजूराबाद से इंतखाब लड़ने वाले बालमुरु वेंकट ने भी इजलास में शिरकत की। इस मीटिंग में हुजूराबाद के नतायज, यासंगी धान और बेरोजगारी के मसाइल पर तबादला ख्याल किया गया। हुजूराबाद जिमनी इंतखाबात में कांग्रेस की जमानत जब्त होने पर सीनियर्स और पीसीसी कायदीन और पीसीसी के कारगुजार सदर जग्गा रेड्डी ने रेवंत और भट्टी पर बालमुर वेंकट को मुबैना तौर पर शिकार करने पर उन्हें जिम्मेदार ठहराया। ताहम पीसीसी के सरबराह रेवंत पहले ही हुजूराबाद के नतायज की जिम्मेदारी कबूल कर चुके हैं। दूसरी तरफ सीनियर लीडर जन्ना रेड्डी, जो मीटिंग में मौजूद थे, दरमियान में से ही चले गए। वो ये कहकर चले गए कि वो हर बार मीटिंग में नहीं आएंगे, जब जरूरत पड़ेगी तभी आएंगे। आइए सुनते हैं मजीद तफसीलात शबीर अली से। ఈ ఇష్యూలో ఎప్పటి నుంచో పార్టీతో ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు అసలు ఇష్యూ దానికంటే ముందు ఇష్యూ ఎందుకు వచ్చింది. కేసీఆర్ ఎప్పుడో కేటీఆర్కు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడో అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఒక వర్డ్ అన్నారు, మేము కూడా స్టేక్ హోల్డర్స్మే, పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము కూడా ఉన్నాము, మాకు అడగకుండా నీ కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటే ఇట్లా అన్నట్టు ఆయన ఫీలింగ్ ఇచ్చిండు. దాడికెళ్ళి పంచాయత్ పడ్డది. ఇది ఆ పంచాయత్ పోయి భూముల దగ్గర పోయింది, భూముల దగ్గర పంచాయతీకి పోయింది, ఆడికెళ్ళి కమిషన్ల మీద పోయింది, కమిషన్లకు వెళ్ళి రాజీనామాకి వచ్చింది. ఇది కానీ దాని మీద జనాల్లో ఇద్దరు కలిసిపోయినరు. కేసీఆర్ అహంకారానికి దెబ్బ కొడదాం, తెలంగాణ అందరు కష్టపడితే తెలంగాణ వచ్చింది, నేను కూడా కష్టపడ్డాను అని నా కోటేయండి, ఆయనకి అహంకారంకి మీరు నిరసన, ఆయనకు బుద్ధి చెప్పండి, చెంప వాయించండి అన్నాడు. మరి దీంతో సహా ఇక పోతే డబ్బులు మీ టీవీలలో చూసినాం, ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినాం. ఒక ఈచ్ ఓట్ 6,000 నుంచి 10,000కు ఒక్కొక్కటి ఇచ్చిన సంగతి హోల్ ఇండియానే కాదు ప్రపంచంలో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అవా ఇండియా में इतना पैसा है, ఒక ఓటుకు ఇతనా పైసా దేతే క్యా అన్నట్టు డిస్కషన్ జరుగుతుంది. మరి కేసీఆర్ గారు ఒక సీట్కు 600 కోట్లు పెడితే ఈయనేం తక్కువ కాలే, వీళ్ళు కూడా సుమారు 200 నుంచి 300 కోట్లు, ఇట్లా కోట్లాల రూపాయలు అండ్ వ్యక్తిగతంగా కాదు, పార్టీ లేదు ఆడ. ఈటెల రాజేందర్ కూడా మా బీజేపీకి ఓటేయండి అని ఎక్కడ చెప్పలే. నన్ను ఉద్యమ నాయకుడిని, నాకు అన్యాయం జరిగింది, నా అన్నాడు కానీ బీజేపీ ఓ మంచి పార్టీ, నేను బీజేపీ కానీ పోలే. అందు గురించి ఈ ఇద్దరు వ్యక్తుల జగడా, ఇద్దరు పంచాయత్, ఆ ముఖ్యమంత్రి సీట్ గురించి, కమిషన్ల గురించి, భూముల గురించి పంచాయత్. ఇక సీట్ ఖాళీ అయినాక పోటీ చేయాలి తప్పదు. ఇక మేము పోటీ చేసేటప్పుడు మాకు కొన్ని సమస్యలు వచ్చినాయి. ఒక మంచి యువ నాయకుడు యూత్ గురించి పోరాడి జైలుకు పోయినాడు. ఆయన సొంతంగా ఎక్కడ పోలే, ఆయన పోయింది దేని గురించి జైలుకి, అన్ఎంప్లాయ్మెంట్ యూత్. కోవిడ్-19 జరిగేటప్పుడు ఆయన పోయినాడు, మన రాజు ఆరోగ్యశ్రీ ఇస్తలేరు, దానివల్ల చాలామంది చనిపోతున్నారని వాళ్ళ గురించి అలాంటి ఇష్యూస్ బేస్ ఆయన ఫైట్ చేస్తే ఆయన మీద ఏం జరిగింది మీరు అందరు విట్నెస్గా ఉన్నారు. ఒక మంచి యువ నాయకుడు ఇచ్చినారు. ఏది ఏమైనా ఇవాళ చర్చల్లో సారాంశం ఏంటంటే, ఒక ఓడిపోయిన కారణాలు ఏముంది, ఇన్ని తక్కువ ఓట్లు వచ్చిన కారణాలు ఏముండే, దాని మీద ఒక రివ్యూ కమిటీ, అంటే తెలుగులో సమీక్ష చేసుకొని దాని కారణాలు ఏమున్నాయి, భవిష్యత్తులో మనం ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దాన్ని సర్దుబాటు చేసుకుంటాం, ముందుకు పోవాలా. ఓటమి గెలుసు ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. ఓటమి తర్వాత ఓటమి కారణాలు తెలుసుకోవాలా, అది పొలిటికల్ పార్టీ ఒక డ్యూటీ. కాబట్టి డెమోక్రసీ సిస్టంలో ఉన్నాము. ఈ ఓటమి కారణాలు ఏమున్నాయో తెలుసుకున్నందుకు మాణిక్ ఠాగూర్ గారు ఆయనకు అధికారాలు ఉన్నాయి చెప్పినారు కమిటీ. వాళ్ళు వెరీ సూన్గా బహుశా రేపెల్లుండిలో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ వెరీ సూన్గా
రిపోర్టు పిఎస్సికి సబ్మిట్ చేయబోతుంది. ఇది ఏం కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్ ఎట్లా జరిగింది, ఏమైంది, ఏదేమైనా మీకు చెప్పేది ఇలా బీజేపీ హో అంటున్నారు. మీ గెలుపు కాదురా బాబు. పోయినసారి 2018లో జరిగినప్పుడు కూడా మీకు 3000 క్రాస్ కాలే మీరు. అందు గురించి మీ ఓట్లు కావు. ఈటెల రాజేందర్ అక్కడ 6వ గెలిచినారు కాబట్టి అక్కడ నియోజకవర్గంలో ఉండే ఆయన అన్నాడు, కేసీఆర్ నాకు నమ్మక ద్రోహం చేసి నన్ను అన్యాయంగా నా మీద కేసులు పెడుతున్నారు, ప్రజల్లారా నాకు సహకరించండి అన్నారు. ప్రజలకు రోజు చూస్తుండే కేసీఆర్కు అహంకారం బాగైంది. యువకులకు లేదు, మంత్రులకు ఇంటర్వ్యూ లేదు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. అందు గురించి మొన్న ఒకసారి చెప్పినాను, ఈ ఎలక్షన్ తర్వాత దాదాపు నాతోనే ఒక 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దలతో మాతో డిస్కషన్లో వచ్చినారు. అన్న అవకాశం వస్తే ఎన్టీ రామారావుకు ఎట్లా చంద్రబాబు కొట్టిండో మేము కూడా అవకాశం చూస్తున్నామే. ఎందుకంటే అహంకారం బాగా పెరిగిపోయింది, ఇజ్జతే లేదు మాది అన్నట్టు వాళ్లకు అదే సెంటిమెంట్కు ఈయన యూజ్ చేసుకొని ప్రజలు కూడా అన్నారు, ఒకసారి దెబ్బ కొడదాం, డబ్బులు మాయే, కాళేశ్వరం డబ్బులే, మా కమిషన్ మా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పైసలే, మా పైసలు మాకిస్తే తినండి, ఓటు మాత్రం అటు వేసినారు. వాళ్ళు అన్నారు కూడా, అన్న ఈసారి కేసీఆర్కి మేము అహంకారానికి జవాబిస్తున్నాం. మళ్ళా చాలాసార్లు టీవీలలో కూడా చూసినాను. ముందు అన్నారు వచ్చేది కాంగ్రెస్ పార్టీ, డెఫినెట్గా 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం మేము అన్నారు. మరి ఎంతమంది ఆ ఎలక్షన్లో తిరిగినారు, మాకు సపోర్ట్ చేసినారు, ఓటర్లు మా వేసిన వాళ్ళకందరినీ కూడా పిఎస్సి కమిటీ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెచ్చినారు. ఇక ఇంకా ఏమైనా ఉంటే మా మధు యాస్కే గారు ఈజ్ ప్రచార కమిటీ చైర్మన్ గారు మాట్లాడతారు. దాని తర్వాత మహేష్ కూడా మాట్లాడతారు. మహేష్